ఇక్కడ కనిపిస్తూ ఉంటారు. ఒకరు సియోను కుమార్తె లేక వధువు సంఘము, రెండు యెరూషలేము కుమార్తెలు. ఈ సంభాషణ ఇక్కడ కనిపిస్తూ ఉంది. ఏమంటారంటే యెరూషలేము కుమార్తెలు, మేము యెరూషలేము కదా, యెరూషలేము కుమార్తెలు కదా, దేవుని ప్రజలు కదా, దేవుని పేరు పెట్టబడిన వారము కదా, మేమే శ్రేష్టం అని మాట్లాడతారు. ఆమంటుంది ఈ వధువు సంఘాన్ని. వాళ్ళు ఏమంటారంటే, నీకంటే మేము అన్ని విషయాల్లో శ్రేష్టం, నువ్వు చూడటానికి అసహ్యంగా ఉండావు, నల్లగా ఉండాము, మేము శ్రేష్టంగా ఉండాము, సౌందర్యంగా ఉండాము, అందముగా ఉండాము అని వారు నూరు వాదోపవాదాలు జరుగుతూ ఉన్నాయి. ఆ సమయంలో వధువు సంఘము ఏమందంటే, సియోను కుమార్తెలారా అన్నది. మీరు దానిలో ఆ పలికే పదములో చాలా అర్థం ఉంది. సియోను కుమార్తెలారా అంటే, సియోను కుమార్తెలు ఎవరు అంటే ఆత్మీయ స్థితి లేనటువంటి వారు, దేవుని జనాంగమే. యెరూషలేము కుమార్తెలు ఎవరయ్యో, సియోను కుమార్తెలు ఎవరయ్యో, ఆత్మీయ సంఘం ఎవరంటే మూడు గురించి మూడు రకాలుగా లేఖనాలు రాయబడి ఉంటుంది. ఇక్కడ యెరూషలేము కుమార్తెలతో మాట్లాడే మాట ఏంటంటే, యెరూషలేము కుమార్తెలారా అన్నాడు. యెరూషలేము కుమార్తె యొక్క స్థితి ఏంటంటే, మరొకరిని విమర్శించే స్థాయి యెరూషలేము కుమార్తెకు లేదు. యెరూషలేము కుమార్తెలు వధువు సంఘాన్ని విమర్శించే స్థాయి యెరూషలేము కుమార్తెకు లేదు. ఎందుకంటే యెరూషలేము కుమార్తెలు ఆత్మీయ స్థితి లేని వారు. యెరూషలేము కుమార్తెలు ఆత్మీయ స్థితిలో ఎదుగుదలటువంటి వారు. యెరూషలేము కుమార్తెలే, దేవుని జనాంగమే, దేవుని ప్రజలే. కానీ యెరూషలేము కుమార్తెలారా మీరు అన్నాడు. ఆమె ఏంటంటే, యెరూషలేము కుమార్తెలు వధువు సంఘానికి జరిగే వాదనలో ఆమె ఏంటంటే, నువ్వేం నల్లగుండావేంటమ్మా, నల్లగుండావేంటి అంటే ఆమె చెబుతుంది, యెరూషలేము కుమార్తెలారా ఉంది. అంటే యెరూషలేము కుమార్తె ఒక స్థితి ఏంటో తెలియపరుస్తుంది. యెరూషలేము కుమార్తె స్థితి ఏంటంటే, ఒకటి ఆమె ఆత్మీయ స్థితి లేనటువంటి విశ్వాసే. యెరూషలేమే, దేవుని జనాంగమే, దేవుని పేరు పెట్టబడ్డవారే, దేవుని చదువుకు చేయబడ్డవారే, వారిలో నుంచే యేసు ప్రభు వారి మధ్య ఉంటున్నాడని నమ్మకం ఉంది వారికి. కానీ వారికి ఏమి లేదంటే ఆత్మీయ స్థితి లేదు. ఆత్మీయలో, ప్రార్థనలో, భక్తిలో, ఆత్మీయ జీవితంలో ఎదుగుదల లేదు. ఎందుకయ్యా ఎదుగుదల లేదు? వాక్యం లేదో, ప్రార్థన లేదో, సువార్త లేదో, యేసయ్య లేదో, యూదా మతం లేదో అంటే అన్నీ ఉన్నాయి, కానీ ఆత్మీయ ఎదుగుదల అనేది లేదు అని చెప్పింది. ఆ మాట అర్థం చేసుకోవడం ఉంటుంది. యెరూషలేము కుమార్తెలారా, యెరూషలేము కుమార్తెలారా మీరు ఏంటమ్మో నన్ను అంటున్నారు ఏంటమ్మో, నేను అల్లందాన్నే, కానీ మీరేంటి, నేను బాహ్యం కనపడుతున్నాను, నేను నల్లందాన్నే, కానీ యెరూషలేము కుమార్తెలారా మీరు మీ స్థితి ఏంటంటే ఒకటి ఆత్మీయంగా ఎదుగుదల లేని స్థితి మీది అని చెప్పింది. ఈనాడు లోకంలో ప్రపంచంలోకి శిష్యులోకి వెళ్తే చాలామంది ఆత్మీయ ఎదుగుదల లేకోకుండా, ఆత్మీయ స్థిరత్వం లేకోకుండా, ఆత్మీయ జీవితంలో ప్రత్యేకత జీవితం లేకుండా విశ్వాసిగా క్షణమవుతున్నాం మనం. అందుకంటే మనం ఇంకానూ యేసుక్రీస్తు ప్రభుల వారు వచ్చే దినములో కూడా ఆత్మీయంగా ఆత్మీయ స్థితి సరిగా లేకుండా, ఆత్మలో ఎదుగుదల లేకుండా, నీ ఆత్మీయ జీవితము ఆత్మీయ స్థితి పరిపూర్ణత లేకుండా జీవిస్తే నీవు ఇంకనూ యెరూషలేము కుమార్తె స్థాయిలోనే ఉన్నావు అన్నాడు. యెరూషలేము కుమార్తె గొడవ ఏంటంటే, ఒకటి ఆత్మీయ స్థితి లేనిది అన్నాడు. రెండోది యెరూషలేము కుమార్తెలో ఆచార సంబంధులు అని. యెరూషలేము కుమార్తె అంటే దేవుని ప్రజలు, వాళ్ళు దేవుని పేరు పెట్టబడ్డ వారు, వాళ్ళు దేవుని పేరు పెట్టబడ్డ ప్రజలు. వారి స్థితి ఎలా ఉందంటే
ఆర్థిక డెవలప్మెంట్ లేదు. రెండోది వారు ఎలా ఉండంటే ఆచార సంబంధంగా ఉండారు, ఆచారంగా జీవిస్తున్నారు. ఆచారమే కానీ ఆత్మీయత లేదు, ఆచారమే కానీ దేవునికి వారి జీవితాల్లో ప్రథమ స్థానము అనేది లేదు అని ఆ వాక్యం రాయబడి ఉంది. అంటే యేసయ్య బిడ్డలు ఎలా ఉండాలి అంటే ఆచారంగా ఉండకూడదని. యేసయ్య బిడ్డలు, యేసయ్య సంఘం, యేసుక్రీస్తు ప్రభు కల్వరి శిలువలో కాచిన రక్తములో కడగబడిన ప్రజలందరూ ఆచార సంబంధులుగా ఉండకూడదు. అప్పుడు అలా ఉంటే ఆత్మీయ ఎదుగుదల నీకు ఉండదు, ఆత్మ సంబంధిగా నీవు ఉండలేవు నీవు. అందుకని యెరూషలేము కుమార్తె ఎలా ఉందంటే ఆచార సంబంధులు. ఆచారం ఏంటి, ఎలాగయ్యా నీకు ఎట్లా తెలుసు అయ్యా వారు ఆచారంగా ఉంటున్నారని ఎలా తెలుసు అయ్యా అని అడిగింది. యెరూషలేము కుమార్తెలు ఆమెను అడిగారు, అమ్మాయి నన్ను ఆచార సంబంధం ఉండవంటున్నావు నువ్వు, నీకు ఎలా తెలుసమ్మా అంటే ఆమె చెప్పింది ఒక మాట చెప్పింది. ఏం చెప్తుంటే యెహెజ్కేలు గ్రంథం 33, యెహెజ్కేలు 33 చూడు, 30 చదువుదాం. 33, 31 యెహెజ్కేలు గ్రంథం. నా జనులు రాధగిన విధంగా యెరూషలేము కుమార్తెలారు, యెరూషలేములో ఉన్నారు మీరు, యెరూషలేము కుమార్తెలారు, యెరూషలేములో ఉన్నారు మీరు. యెరూషలేము జనాంగమే, యూదా జాతే, ఇశ్రాయేలీయులే, దేవుని ప్రజలే, దేవుని పేరు పెట్టబడి జనులే మీరు. కానీ రాధగిన విధంగా వస్తున్నారు అంటే ఆచారం. క్రైస్తవులు యూదులం కాబట్టి, ఇశ్రాయేలులం కాబట్టి, దేవుని ప్రజలం కాబట్టి, ఆనాటి కాలంలో సబ్బాత్ ఉంది కాబట్టి, దేవుని ఆరాధన చేయాలి కాబట్టి, ఆదివారం కాబట్టి వెళ్తామయ్యా, వస్తామయ్యా, కూర్చుంటామయ్యా, లేచిపోతాం అని ఆచారమే తప్ప ఆత్మీయంగా ఎదుగుదల మీకు లేదు. మరి ఆత్మీయ ఎదుగుదల లేనటువంటి యెరూషలేము ప్రజలు, యెరూషలేము కుమార్తెలు వధువు సంఘాన్ని మాట్లాడుతున్నారు. నల్లగుండవేంటమ్మాయి అంటున్నారు. ఆమంటుంది నేను నల్ల వేటకుండా తర్వాత చెబుతాను, నువ్వేంటి నీకు ఆత్మ ఎదుగుదల లేదు. ఆచార సంబంధం. ఈనాడు ప్రపంచంలో కోట్ల మంది క్రైస్తవులు విశ్వాసులు పడేవారు ఆచారంగానే రాధగిన విధంగా రావాలి కాబట్టి, ఆదివారం కాబట్టి, గుడి పెట్టారు కాబట్టి, సంఘం ఉంది కాబట్టి వెళ్ళాలి అని వస్తున్నావు తప్ప ఆత్మీయకి బలపడింది ఎక్కడో. ఆత్మలో మారిపోయేది, ప్రవర్తనలో మారిపోయేది, భక్తి జీవితం ఏది, ఎక్కడని భక్తి? యేసుక్రీస్తు ప్రభువుల వారికి ఇష్టమైన జీవితాన్ని మనం జీవిస్తున్నామో అలా జీవిస్తే నువ్వు వధువు సంఘము లెక్క. ఆచారంగా 100 ఏళ్ళ నుంచి ఆచారమేనా, పుట్టిన ఆచారమేగా, శిస్తంతా ఆచారంగానే ఉంది. ఎలా అంటే రాధగిన విధంగా వస్తున్నారు. తర్వాత నా జనుల్లాగా, విశ్వాసుల్లాగా, క్రైస్తవుల్లాగా, యూదుల్లాగా, అంటే యెరూషలేము కుమార్తెల్లాగా ఉంటున్నారు. నా ప్రజల్లాగా వచ్చి నా ముందు కూర్చుంటున్నారు మీరు. ఆచారం. ఆదివారం ప్రార్థన కాబట్టి వెళ్ళాలి, వచ్చాం. బుధవారం ప్రార్థన కాబట్టి వెళ్ళాలి, వచ్చా వెళ్ళే తప్ప నీ దగ్గర ఏం కనబడింది? నో చేంజ్, నో గ్రోత్. మార్పేం లేదు. ఇలా ఎప్పుడు చేయంటే బిగినింగ్ నుంచి, ప్రారంభం నుంచి రాధగిన విధంగా వస్తున్నాము. నా జనుల్లాగా వస్తున్నావు, నా ప్రజలాగా వస్తున్నావు, నా ముందే కూర్చుంటున్నావు నీవు. కానీ ముందే కూర్చున్నావు, ఏ విన్నావయ్యా, ఏ విన్నావమ్మా, ఏమి నేర్చుకున్నావమ్మా, ఏం మారిందయ్యా? మతం మారిందా, మనసు మారిందా, జీవితం మారిందా, బతుకు మారిందా? ఏం మారింది నీ జీవితంలో? ఏమి మారలా, నో చేంజ్. మరి నువ్వు ఎలా యెరూషలేము కుమార్తెలు వధువు సంఘాన్ని నువ్వేందమ్మా నల్లగుండవేంటమ్మా అంటావు నువ్వు? అంటే నువ్వేముండాలి, ఎలా ఉండాలంటే నీవు ఎప్పటికప్పుడు పరిశుద్ధంగా ఉండాలి. వాడు అన్నాడు నా ప్రజలందు ఆచారమేనయ్యో. ఎలా ఆచారం అంటే నా ప్రజలు రాధగిన విధముగా వచ్చారు, నా జల్లినట్టుగా నా ముందే కూర్చున్నారు. తర్వాత నీ మాటలు వింటారు, కూర్చుని గంట సేపు అయ్యో ఇస్తావు, బాగా వింటారు. నా ప్రజలకు వచ్చారు, నా ప్రజలకు కూర్చున్నారు, నువ్వు మాట్లాడేవే
ఏసై బోధిస్తుంటే వింటారు, బయటికి వెళ్ళిపోగానే మర్చిపోయారు. ఎందుకు మర్చిపోతున్నాం? మన జీవితాల్లో మారు మనసు లేకుండా, భక్తే లేకుండా ఉండటానికి కారణం ఏంటి? ఎందుకు మారలేదా అంటే, వచ్చావు కానీ, కూర్చున్నావు కానీ, లేచి వెళ్ళిపోయావు. విన్నావు, నువ్వు వినకుండా లేవు. చాలా శ్రద్ధగా ఉండు. విన్నదాన్ని హృదయాంతరంగంలో చేర్చుకోవాలి. ఏ విన్నావో, వాక్యం ఏం మాట్లాడుతుందో, దేన్ని వింటున్నావో, విన్నో వాక్యము నీవు అనుసరించాలి, నేర్చుకోవాలి. దాని ప్రకారం జీవించాలి. ఎప్పటి నుంచి అయ్యా నేర్చుకున్నావయ్యా? ఎప్పటి నుంచి వింటున్నావా అంటే, పుట్టిన కాడ నుంచి వింటూనే ఉన్నావు. మరి ఏమైనా మారిందా? ఏమైనా మార్చుకున్నా? మనం వయసు అయిపోతుంది. ఎప్పుడే జరుగుతుంది తెలియదు మనకి, ఎప్పుడే సంభవిస్తుంది అర్థం కావట్లేదు. అయినా యేసు ప్రభుల వారి పత్రికలని ప్రేమిస్తున్నాడు, నెలలా దీవిస్తున్నాడు, ఆవిషించాడు, ఆరోగ్యం ఇచ్చాడు, బలం ఇచ్చారు, శక్తి ఇచ్చారు, కాపాడుతున్నాడు. ఎందుకంటే నువ్వు ఇంకా మారుతావేమో అని అనేక అవకాశాలు మనకిస్తున్నాడు. మనమేమో ఆచారంగా రాదగిన విధముగా వచ్చి నా ప్రజలైనట్టుగా నా ముందే కూర్చుని నా మాటలు వింటున్నారు, కానీ వాటిని అనుసరించటం లేదయ్యో, అనుసరించడం లేదయ్యో. ఆచార సంబంధం, ఆచార క్రైస్తవులుగా అలవాటు క్రైస్తవులుగా వచ్చావు, కూర్చున్నావు, విన్నావు, లేచిపోయావు, కానీ వాటిని ఏ విన్నావో వాటిని హృదయాంతరంగాలకి చచ్చుకొని వాక్యం ప్రకారం జీవితాలు లేకుండా పోయిందయ్యో, లేదయ్యో. ఎందుకయ్యా అంటే, వచ్చావు, విన్నావు, వెళ్ళావు. అందుకని యెరూషలేము కుమార్తె స్థితి ఎలాగుందంటే ఆచార సంబంధంగా ఉంది. ఆచారం జీవించారు వాళ్ళు, ఆచారం బతుకుతున్నారు వాళ్ళు. యెరూషలేములో వాళ్ళే, దేవుని జనాంగమే, దేవుని ప్రజలే, దేవుని పేరు పెట్టబడిన వారే, కానీ వారి స్థితి బాగోలేదు, వారి తీరు బాగోలేదు. ఎలా ఉందంటే ఆచార సంబంధులుగా ఉన్నారు అన్నారు. మూడోది, అది ఎలా ఉంటే ఎవరయ్యా అంటే యెరూషలేముకురా మూడో గుణం ఏంటంటే, వారు బాహ్య అలంకారం కలిగి ఉన్నారు, కానీ బాహ్య సౌందర్యము కలిగి ఉన్నారు, కానీ ఆత్మీయ సౌందర్యం అనేది లేదు. అంతరంగములో, హృదయాంతరంగములో పరిశుద్ధ జీవితం అనేది, అంతరంగ సౌందర్యం అనేది లేదు. బాహ్యంగా చాలా సౌందర్యం, బాహ్యంగా చాలా చూచే లోకానికి ఇంత అందమా, ఇంత సౌందర్యమా, ఇంత యెరూషలేము పట్టణానికి ఇంత గౌరవ అన్నట్టుగా ఉన్నారు, కానీ బాహ్య సౌందర్యము కలిగి ఉన్నారు, కానీ ఆత్మీయ సౌందర్యం లేదు. యేసయ్య కావలసింది బాహ్య అలంకారం కాదు, ఆత్మీయ సౌందర్యం కావాలి, ఆత్మ అలంకారం కావాలి, ఆత్మ శుద్ధంగా ఉండాలి, ఆత్మ పరిశుద్ధంగా ఉండాలి. ప్రతి క్రైస్తవ విశ్వాసి పరిశుద్ధంగా ఉండాలి, ఆత్మలో పరిశుద్ధి ఉండాలి, అంతరంలో పరిశుద్ధంగా ఉండాలి, ఆత్మల శుద్ధీకరణ ఉండాలి, ఆత్మ శుద్ధీకరణ కలిగి ఉండాలి, ఆత్మ సౌందర్యం కలిగి ఉండాలి, ఆత్మీయ సౌందర్యం కలిగిన జీవితాన్ని మనం కలిగి ఉండాలి. కలిగి లేకపోతే నీవు కూడా యెరూషలేము లాంటి దానివే అని అన్నాడు. యెరూషలేము కుమార్తెలారా అంటుంది. ఏమిటంటే అంటే అలా మాట్లాడావంటే, మీరు నన్ను విమర్శిస్తున్నారు కదా, నల్లగుండాలంటున్నావే నువ్వు, అది నువ్వేంటమ్మంటే నీవు ఆత్మీయ సౌందర్యం కోల్పోయావు. ఆత్మీయ సౌందర్యము లేకపోవటానికి కారణం ఏంటయ్యా అంటే, యేసుక్రీస్తు ప్రభు నీ లోపల పనిచేయట్లా. యేసుక్రీస్తు ప్రభు వాక్యము ఎవరు అంతరంగంలో ఉంటుందో, ఏ హృదయంలో ఉంటుందో, వారు ఆత్మీయ సౌందర్యము కలిగి, సొగస్సు కలిగి, దేవునికి ఇష్టంగా మార్చబడేవారుగా ఉంటారు. అందుకని అవంటే ఏమిటయ్యా అంటే, వారికి ఆత్మీయ సౌందర్యం లేదయ్యా. ఆత్మీయ సౌందర్యం లేకుండారు. క్రైస్తవ పిల్లలారో, ఈ ఉదయకాలంలో మనం ఆలోచించేయాలి. నువ్వు ఎలా ఉన్నావు? విశ్వాసివే, క్రైస్తవుడివే, దేవుని పిల్లాడివే, దేవుని కుమార్తెవే, అయితే నీ స్థితి ఎలా ఉంది? ఆత్మ డెవలప్మెంట్ ఉందో, ఆచారం ఉందో, ఆత్మ సౌందర్యం లేకుండా బాహ్య సౌందర్యం కలిగి బాహ్య లోకాన్ని ఆకర్షించే జీవితాన్ని కలిగి ఉన్నావా నువ్వు? ఎలా ఉన్నావు? ఆలోచన చేస్తే ఏమంటే, మీరందరూ బాహ్య సౌందర్యము కలిగిన వారుగా ఉండాలి. బాహ్య సౌందర్యం ఉంటే ఏంటి? యేసయ్య కాదు ఏంటి? బాహ్య సౌందర్యమా?
ఆత్మీయ సౌందర్యమా? యేసయ్యకి కావలసింది బాహ్య సౌందర్యం కాదు. యేసు ప్రభు కావలసింది ఆత్మీయ సౌందర్యం. వారు ప్రార్థన చేస్తారట, యెరూషలేము కుమార్తెలు మేము యెరూషలేములో ఉండవయ్యో అని యేసు ప్రభు వారు సిలువేస్తుంటే, యేసు ప్రభు వారు యెరూషలేముకి వెళ్ళగానే వారు అందరూ ప్రాకారం మీద నిలబడి అయ్యో యేసయ్య సిలువేస్తున్నారా ఏడుస్తున్నారంట. అయ్యో యేసు ప్రభు, మా పట్టణంలో నీకు సిలువైపోతారయ్యో, సిలువేస్తున్నారయ్యో, చంపేస్తారయ్యో అని ఏడుస్తుంటే యేసు ప్రభు అన్నాడు, ఎందుకమ్మ యెరూషలేమా వేషధారణ అన్నాడు. యెరూషలేము వారులారా, యెరూషలేము కుమార్తెలారా, ఎందుకు ఏడుస్తున్నారు మీరు? ఎన్నోసార్లు దర్శించాను, ఎన్నోసార్లు మీతో మాట్లాడాను, ఎన్నోసార్లు గద్దించాను. ఒకరు విన్నారా? ఒకరు మారారా? మారలేదు. మరి ఇప్పుడెందుకు నన్ను చూసి ఏడుస్తున్నావు నీవు? ఆ మాట చూద్దాం. లోకాసు వార్త 23 చూద్దాం. 23:28 చదువుదాం. లోకాసు వార్త 23:28. యేసు క్రీస్తు ప్రభుల వారు వారి వైపు తిరిగి, ఎవరి వైపు? యెరూషలేము వైపు. యెరూషలేములో కుమార్తెలు అందరూ ఎత్తైన ప్రాకారం మీద నిలబడి ఉన్నారు. యేసు ప్రభు కింద ఉన్నాడు. యేసు ప్రభు ఏమో కింద ఉన్నాడు. వాళ్ళందరూ ఎత్తైన స్థలములో ప్రాకారం నిలబడి ఉన్నారు. వారి వైపు తిరిగి అన్నాడు, యేసయ్య అన్నాడు, యెరూషలేము కుమార్తెలారా, నా కోసం ఏడవకండి మీరు, నా కోసం ఏడవద్దు మీరు, నా కోసం ఎందుకు ఎడుతారు? నేను వచ్చిందే చనిపోవటానికి, వచ్చిందే శ్రమలు అనుభవించడానికి, నేను వచ్చిందే యెరూషలేమును రక్షించుకోవటానికి, యెరూషలేమును పరిశుద్ధ పట్టణంగా చేయడానికి వచ్చాను నేను. నా కోసం ఏడుస్తున్నారా మీరు? నా కోసం ఏడవద్దు వేషధారులారా, యెరూషలేము కుమార్తెలారా, నా కోసం మీరు ఏడవద్దమ్మా, మీకోసం ఏడవండి. మీకేం లేదు, మీ ఆత్మీయ స్థితి సరిగ్గా లేదు. మీరు ఆచారంగా ఉన్నారు, అలంకారంగా ఉన్నారు, బాహ్య సంబంధమైన అలంకారం కలిగి ఆచార సంబంధమైన అలంకార జీవితాన్ని కలిగి ఉన్నారు. ముందు మీకోసం ఏడవండి. నీ బతుకు కోసం ఏడువు, నువ్వు నీ కోసం వేసుకో. అయినా భక్తి కావాలయ్యో, రక్షణ కావాలయ్యో, మార్మనసు కావాలయ్యో, పరిశుద్ధిగా ఉండాలయ్యో, నేను పరిశుద్ధిగా జీవించాలని నీ కోసం ఏడువు నువ్వు. యెరూషలేము కుమార్తెలారా, నా కోసం ఏడవద్దమ్మా, మీకోసం ఏడవండి. నీకు భక్తి లేదు, నీకు ఆత్మస్థితి లేదు, యేసుక్రీస్తు ప్రభు రాకల్లో ఎత్తబడే స్థాయిలో నువ్వు లేవమ్మా. యెరూషలేము కుమార్తెలారా, నా కోసం మీరు ఏడవద్దు, మీకోసం ఏడవండి. ముందు మీకోసం ఏడ్చుకోండి. అయ్యో నేను పాపినయ్యో, క్షమించయ్యో, పాపినయ్యో, పరిశుద్ధంగా చేయయ్యో, పాపినయ్యో, నా పాపము ఎల్లప్పుడూ నా కళ్ళ ముందే ఉందయ్యా, నేను చేసే ప్రతి పాపము నాకే తెలుసయ్యా, దయచేసి నా ప్రతి పాపాన్ని క్షమించి పరిశుద్ధంగా చెయ్యని మీకోసం ఏడవండి. ఆ తదుపరి మీ పిల్లల కోసం ఏడవండి. మీకు ఆత్మీయ స్థితి లేదు, నీ పిల్లలకి ఆత్మీయ జీవితం లేదు. ఎందుకు అలా అయిపోయారయ్యా? మీకు ఆత్మీయ జీవితం లేదు. యెరూషలేమా, నీకు ఆత్మీయ స్థితి లేదు, నీ పిల్లలకు కూడా ఆత్మీయ స్థితి లేదు. ఏమైంది? సువార్త లేదో, వాక్యం లేదో, వాక్య యజమాని లేదో? ఉందయ్యా. ఏమైందంటే దేవుని వాక్యానికి స్థలమే లేక, చోటే లేక, వాక్యాన్ని గౌరవించుకో, యేసు క్రీస్తు ప్రభుల వారిని గౌరవించుకున్నాయా, లోకంలోనే లోకభోగ భాగ్యాల్లోనే తొలతూగుతున్నాయా. అదే నా జీవితమే నా బిడ్డలు కూడా వచ్చిందయ్యా. బైబిల్ అంది, తల్లిదండ్రులు ద్రాక్షాలు తింటే పిల్లలు పళ్ళు పులిసినాయంట. తిందెవరు? తల్లిదండ్రులు. మరి వాళ్ళ పళ్ళు పులవాలి. బైబిల్ అంటది, తల్లిదండ్రులు ద్రాక్షాలు తింటే పిల్లల పండ్లు పులిశారు. అంటే నీ పాపము నీ పిల్లకి అంటుకొనేను, నీ పాపాన్ని బట్టి నీ బిడ్డలు భ్రష్టులైపోయారు. కారణం నువ్వు తిన్న పాపాన్ని నీ పళ్ళు పులుకోకుండా నువ్వు పాపం చేస్తే నీ పిల్ల పళ్ళు పులిసిని అంట. అంటే అర్థం ఎందుకు వేసాడు? మీకోసం ఏడవండి, మీ స్థితి జరగండి. నువ్వు పాపంలో ఉండవు, ద్రాక్షలు తిన్నారు, పాపాన్ని రోజు తింటావు, పాపిగానే ఉండవు నువ్వు. అది దేవునికి ఇష్టం లేదయ్యా. ఆ పాప జీవితాన్ని మార్చుకో, ఆ పాపాన్ని గుర్తించు. నాలో పాపం ఉంది, నాలో దోషం ఉంది, నాలో నేరం ఉంది, నేను పాపిని అని గుర్తించు.
ఏడు, సరి చేసుకో, మర్చుకో నువ్వు. అంతేకాని నీ పాపం అంటూ నువ్వు చేస్తే నిన్ను బట్టి, నీ పాపాన్ని బట్టి నీ పిల్లల పళ్ళు పులిసి నీ పిల్లలు కూడా భ్రష్టులైపోయారయ్యా. ఎప్పుడూ ఆలోచించావా? ఎందుకు నా పిల్లలు ఇలా అయిపోయారు? ఎందుకు నేను ఇలా అయిపోయాను? ఎందుకు నా కుటుంబం ఇలా అయిపోయింది? నా పిల్లలు ఎందుకు అయిపోయారు? ఏం జరుగుతుంది నా కుటుంబంలో? ఏం జరుగుతున్నా నా జీవితంలో, నా కుటుంబంలో ఏం జరుగుతుందని ఎప్పుడైనా మనసు మీద పడుకొని ప్రశాంతంగా ఆలోచన చేసావా? నిజంగా ఆలోచన చేస్తే ఒక్కరోజు కూడా యేసు క్రీస్తు ప్రభుల వారు లేకుండా ఉండలేవు. నువ్వు ఉంటున్నావంటే నీకు వాక్య భయం లేదు, దేవుడు భయం లేదు. అసలు నువ్వేంటి మర్చిపోయావు? యెరూషలేము కుమార్తెలారా, నా కోసం ఆడబాకండి. యెరూషలేము కుమార్తెలారా, నా కోసం ఆడవద్దు. నీ స్థితి చూసుకో, నువ్వు నీ సంగతి గ్రహించు. నువ్వు పాపివి. ఆచారం వేషధారణ లోక సంబంధం బాహ్య సంబంధం కలిగి ఉన్నారు. లోకాన్ని ప్రేమిస్తున్నావు నీవు. ఇప్పుడైనా సరే మీకోసం వేడవాడినమ్మా, మీ పిల్లల కోసం వేడు. నా పిల్లలు మార్చయ్యో, నన్ను మార్చయ్యో, నా పిల్లలకు దీవెనలు కావాలయ్యో, నా పిల్లలకు మేలు కావాలయ్యో, నా పిల్లలకు క్షేమం కావాలయ్యో, నా పిల్లలకు ఉద్యోగం కావాలయ్యో, నా బిడ్డ చదువు కావాలయ్యో, నా బిడ్డలు చాలా గొప్పలు కావాలయ్యో. అందుకు నా పాపమే అడ్డమైతే నేను పాపిగా ఉంటే నన్ను బట్టి నా బిడ్డలు భ్రష్టులైపోయారా ప్రభు, క్షమించని. నీ కోసం, నీ పిల్లల కోసం ఏడవాలి. నువ్వు నీ కోసం, నీ పిల్లల కోసం ఏడు. ఆ మాట నేనంటున్నా. యేసయ్యన్నాడు, యెరూషలేము కుమార్తెలారా, నా కోసం ఏడవబాకండి, మీకోసం, మీ పిల్లల కోసం ఏడవండి. వేషధారులు మీరు, ఆచారం మీదే నటించేవారు మీరు, వేస్తున్నట్టుగానే భక్తి భయము ఉన్నట్టుగా నటించే క్రైస్తవులు మీరు. అది మార్చుకోండి, అతిథి మార్చుకోండి, మారిపోండి అని చెప్పాడు యేసయ్య. అలాంటి యెరూషలేము వధువు సంఘాన్ని వచ్చి నల్లగా ఉండవేంటి నువ్వు అంటుందంట. అంటుంది, యెరూషలేము కుమార్తెలారా, ముందు మీరు చూసుకోండి. నువ్వు మారమ్మా, నువ్వు మార్చుకో, నీ స్థితి మార్చుకో, నీ బిడ్డల పిలిచి మార్చుకో, నువ్వు మారి నీ బిడ్డలు మార్చుకో. మనం గమనించాలండి, మనం ఎప్పుడు మనిషి ఎప్పుడు ఒకే రకం ఉండకూడదండి. పుట్టినాక చచ్చినాక ఒకే రకం ఉండకూడదు మానవుడు. మన మనుషులు మనం పడిపోతూ ఉంటాం. పరిశుద్ధులు ఎవరు భూలోకం లేరు. పాపులుగా పుట్టాం, పాపలు వెతుకుతున్నాం. కానీ సమ్ టైంలో మార్చబడాలి. మనం 40 ఏళ్ళు దాటిదంటే ఆ కుటుంబ యజమాని మారిపోవాలి. 40 ఏళ్ళు వచ్చిందంటే ఆ కుటుంబ యజమాని మారాలి. మీ ఇద్దరు మారకపోతే నీ బిడ్డలు మారరు. తల్లిదండ్రులు మార్చలేకపోతే తల్లిదండ్రులు మాదిరిగా ఉండాలి. మనం నీ బిడ్డలకు మాదిరిగా ఉండాలి. మాటల్లో, క్రియల్లో, తలంపులో, ఉద్దేశాలు నీవు తల్లి తండ్రి బిడ్డలకి మాదిరిగా జీవించాలి. నువ్వు మారాలి, వాళ్ళు మార్చుకోవాలి. వాళ్ళ బిడ్డలు నీ స్వాధీనంలో ఉండాలంటే నీ మొదట నీకు మార్పు కావాలి. అందుకోసం వాడు నీకోసం వేడు అమ్మ, నీ పిల్లల కోసం ఏడ్చి మీ కుటుంబాలు కట్టుకోండి, కుటుంబాలు మార్చుకోండి. అప్పుడు ఆ కుటుంబాలు క్షేమంగా ఉంటాయి. ఏ కుటుంబంలో యేసయ్యను కలిగి ఉంటారో, ఏ యజమానురాలు మార్పు చెంది ఉంటారో, వాళ్ళ బిడ్డల కోసం ప్రార్థన చేస్తూ ఉంటే వాళ్ళ బిడ్డలు నీ స్వాధీనంలో ఉంటారు. ఎందుకు ఉంటున్నారు నీ బిడ్డ నీ స్వాధీనంలో? ఎందుకు ఉంటలేదో? అమ్మకి మార్పు లేదు, నాన్నకి మార్పు లేదు, పిల్లలకు మార్పు లేదు. పిల్లలు గుళ్ళోకి వచ్చి సెల్ ఫోన్లు మెసేజ్లు పెడుతున్నారు. ఏం బతుకు? దేవునితో ఉంటా మనం, దేవుని బతకాల మనం, వాక్యాసానికి కూడా మనం. క్రైస్తవులు చెప్పుకుంటే సరిపోదండి. క్రైస్తవులాగా ఉండాలి, నిజంగా ఉండాలి. నటించుకోడు చేస్తా దగ్గర నటిస్తే నీ నష్టమే, నీకు శాపమే, నీకు దీవెన కావాలి. ఏ కుటుంబం శపించబడకూడదు. ఏసే దీవెనలు ప్రతి కుటుంబానికి కావాలి. మనందరూ క్షేమంగా ఉండాలి, ప్రతి కుటుంబం దీవించబడాలి, మనందరూ కుటుంబాలు దీవెనకరంగా ఉండాలి. అంటే నీకేం కావాలంట? ప్రార్థన కావాలి. యెరూషలేము కుమార్తెలారా, నా కోసం ఏడవబాకండి, మీకోసం, మీ పిల్లల కోసం ఏడ్చుకొని కుటుంబాలు మార్చుకోండి అని చెప్పిందామా. అప్పుడు చెప్తుంది, అసలు నన్ను నల్లందానే ఎవరు నల్లటోడు ఉంటే ఎవరికి బాకండి, క్షమించాలి నన్ను. నల్లటోడు ఉంటే మిమ్మల్ని కాదు, వాక్యం అది. నేను నల్లందాని అంటున్నారు మీరు. ఏందమ్మాయి మీరు ఎర్రగుండారు? మీరు మనుషులేమో ఎర్రగుండారు, బతికేమో నల్లగా ఉంది. ఇది గమనించాలి మీరు.
యెరూషలేము కుమార్తెలు బాహ్యంగా ఎర్ర బాగా సౌందర్యంగా ఉండాలి, కానీ అంతరంగం బాగా నల్లగా ఉంది, అసహ్యంగా ఉంది, రోతగా ఉంది. నేను నల్లగానే నల్లగానే, కానీ నా అంతరంగం ఉందే, నా లోపల జీవితం ఉందే, నా లోపల చాలా సౌందర్యంగా ఉంది. మీరేమో యెరూషలేము కుమార్తెలాగా చూడటానికి బాగా సుందరంగా ఉండాలయ్యా, లోపలంతా టల్లే, అంత రోత బతుకు, లోపల నల్లగా ఉంది, హృదయం లోపల నల్లగా ఉంది. పైకి చాలా అందంగా ఉండాలి, కానీ హృదయం నీ లోపట అసహ్యంగా ఉంది. నేనైతే నల్లగా ఉన్నాను, కానీ నల్లని దాన్నే, కానీ నాకేందంటే నా అంతరంగ సౌందర్యంగా ఉందమ్మా. యేసుక్రీస్తు ప్రభుల వారు మెచ్చే జీవితం కలిగి ఉన్నాను నేను. నా అంతరంగ స్వభావము, లోపల స్వభావము, లోపల జీవితం చాలా చాలా శ్రేష్టంగా ఉంది. యేసుక్రీస్తు ప్రభు మెచ్చే జీవితం ఉంది. ఎందుకమ్మా నీకు అంత నలిపోయిపోయావమ్మా? అవంది, నేను పుట్టినప్పుడు ఎర్రగానే ఉన్నాను, నేను తల్లి గర్భంలో పుట్టినప్పుడు ఎర్రగా నేను పుట్టలేదు, పుట్టినప్పుడు నేను ఎర్రగానే ఉన్నాను, కానీ నాకు ఎండ తగిలిందమ్మా, శ్రమ కలిగింది, శోధన కలిగింది. విశ్వాసుడు నేను, ప్రార్థనా పరురాలు నేను, భక్తురాలు నేను, యేసుక్రీస్తు ప్రభుని ధరించుకున్నాను నేను. ఏనాడైతే యేసుక్రీస్తు ప్రభుని ధరించుకున్నానో ఆ రోజు నుంచి శ్రమలు నాకు ప్రారంభమైనవి. ఆ శ్రమల కొలువులో నలిగిపోయి శ్రమలు భవించి శారీరకంగా నేను నల్లగా అయిపోయాను. నా శరీరం అంతా నలిపోయిపోయింది. ఈ శ్రమల తాకిడికి శోధనలకి, వేదనలకి, బాధలకి నేను శరీరం అంతా నలిపోయిపోయిందమ్మా అంది. విలాప వాక్యములు 5వ అధ్యాయం 10 చదువుదాం. విలాప వాక్యములు 5:10. విలాప వాక్యములు 5:10 త్వరగా. క్షామం అంటే మహాక్షామం వలన నా చర్మం ఉందే, ఈ పైకి ఉంది చూడండి, శరీరం బాహ్య రూపం, శరీరం అంతా పొయ్యి వలె. ఏంటంట పొయ్యి మీద కొండ పెట్టి కింద కట్టెలు పెట్టి వండితే కొండకి ఎట్లా ఉండదంట, ఈ కొండకి కింద కాలే వేడికి పొయ్యి మీద డేక్ష అడుగు భాగం ఎలా నలిపైపోద్దో అలాగే నాకు శ్రమల వలన వేదన వలన శోధనల వలన నేను ఏ విధంట క్షేమము నా చర్మము పొయ్యి వలె నలిపెక్కెను, శత్రువులు సియోనులో. అందుకని ఈ శ్రమల వలన నా శరీరం అంతా నలిపోయిందే తప్ప, శ్రమల వలన నా దేహము, శ్రమల వలన నా శరీరము నల్లగా మారిపోయిందే, కానీ ఎండ వలన, శోధన వలన, బాధల వలన, కష్టాల వలన ప్రతిరోజు నేను అనుభవించే శ్రమ, శోధన, కష్టము, శ్రమల వలన నేను నల్లగా మారాను. కానీ వాస్తవంగా నా అంతరంగం ఉందే, నా హృదయం ఉందే, నా లోపల భాగం ఉందే యేసుక్రీస్తు ప్రభుల వారికి ఇష్టంగా ఉందమ్మా, ఇష్టంగా ఉంది, సౌందర్యంగా ఉంది, అందంగా ఉంది. నేను నల్లదారిగా అవటానికి కారణదంటే అనేక శ్రమలు నా మీద పడ్డాయండి. విశ్వాసనే ఎప్పుడు విశ్వాసగా మారానో, విశ్వాసంలోకి వచ్చానో నాకు శ్రమ కలిగింది. ఆ శ్రమల కొలువులో కాలిపోతున్నాను. నా చర్మం అంతా నలిపోయిపోయింది. పొయ్యి మీద పొయ్యి వలె నల్లగా మారిపోయాను. ఎంత నలిపోయిపోయానో, బాహ్యముగా ఎంత నల్లగా నేను మారానో నా హృదయాంతరంగము అంత సౌందర్యంగా ఉందండి. యేసుక్రీస్తు ప్రభుల వారు మెచ్చే జీవితం, యేసు ప్రభు మెచ్చే అంత భక్తి, ఆత్మీయ స్థితి నా అంతరంగంలో ఉందయ్యా. అంతరంగం మారిపోయిందయ్యా. అంతరంగం శరీరమేమో నలిపోయిపోయింది, ఆత్మేమో సౌందర్యం అయిపోయింది. ఇంకో మాట ఉంటుంది, ఏబు గ్రంథం 30వ అధ్యాయం 30 చదువు. నా చర్మము ఏమైందంట, నా చర్మము నలిపోయిపోయింది. ఎందుకు? ఏబు
సౌందర్యవంతుడు అని రాయబడి బైబిల్లో. ఆయన పిల్ల కూడా సౌందర్యవంతులే. కానీ ఏమన్నాడు? నా చర్మము నల్లబడి నా చర్మము నల్లబడి నా మీద నుంచి నా చర్మంతో ముడిపోతుంది. ఏమంట? కాక వలన అంటే వేడి వలన నా ఎముకలు కాలిపోయాను, సాగిపోయాను. ఎందుకయ్యో అంటే వేడి వలన కాక వలన నా చర్మము చిక్కిపోయింది. నాకు కలిగిన శ్రమలు, శోధనలు, బాధల వలన నాకున్న శరీరం అంతా నలిపైపోయి చర్మం పుడిపోతుంది. అయ్యా, ఎంత శ్రమలలో నలిగిపోయానో అంత సువర్ణంగా సౌందర్యంగా నేను మారిపోయానయ్యా. నా శరీరమేమో నలిపైపోయింది, నా అంతరంగమేమో తెలిపైపోయింది. అయ్యా, నా శరీరమేమో నలిపెక్కింది, శరీరం నల్లగా మారిపోయింది. ఎందుకయ్యా నల్లగుండావయ్యా? ఎందుకు నలిపోయా అంటే శ్రమల వలన, శోధన వలన నా శరీరం నలిపైపోయి అది పొయ్యిలాగా మారిపోయి చర్మం ఊడిపోతుంటే బాకింగ్ ఏమో అందహీనంగా అయిపోయాను. కానీ నా హృదయాంతరంగము సౌందర్యంగా యేసుక్రీస్తు ప్రభుల వారు మెచ్చే జీవితాన్ని కలిగి ఉన్నాయి. నేను సియోను కుమార్తెలు అనే మాట వధువు సంఘం అంటుంది, యెరూషలేము కుమార్తెలారా, నేను నల్లని దానని చిన్న చూపు చూడబాకండి అమ్మా. ఎందుకు నలిపోయిపోయానంటే నా బాహ్య పురుషుడు నేను శారీరకంగా పైన అంత శ్రమల వల్ల కాలిపోయాను. ఇంకో మాట కూడా చెప్పిందామా? 2 కొరింథీ పత్రిక, టైం అయిపోయింది చూద్దాం. 2 కొరింథీ 4:16 చదువుదాం. 2 కొరింథీ 4:16. కావున నేను అధైర్యంగా లేను. ఎందుకని? కావున నేను భయపట్టల్లా. శరీరం అంతా నలిపోయిపోయినా, ముఖం అంతా తెల్లగైపోయినా, దేహం అంతా తెల్లగైపోయినా, దేహం అంతా శ్రమల వలన నా దేహం అంతా నల్లగా మారిపోయినా, సౌందర్యం కోల్పోయినా నేను అధైర్యపడటం లేదయ్యో. ఎందుకంటే నా బాహ్య పురుషుడు పైన ఉన్న ఈ శరీరం అంతా కృషించిపోతున్నా. ఎప్పుడైతే నా బాహ్య పురుషుడు అనబడే నా శరీరము శ్రమలు, వేదనలు, బాధలు తాళలేక అది కృషించి నలిపైపోతుందో అప్పుడే సేమ్ టైం నా అంతరంగ పురుషుడు, అంతరంగము, హృదయంతరంగము అది సౌందర్యంగా మార్చబడింది. అంతరంగ పురుషుడు మారిపోయాడు, సౌందర్యం మారిపోయాడు, సౌందర్యపరచబడింది. ఎందుకని? బాహ్య పురుషుడు నలిపోయిపోయాడు, నల్లగైపోయా. నేను నల్లనదాన్ని, యెరూషలేము కుమార్తెలారా, నేను నల్లనదానినే. నేను నలుపుగా మారటానికి కారణం ఏంటంటే శ్రమలు, శోధనలు, బాధలు నా మీద ఎకసి పడటం వలన పొద్దాక అనేక శోధనలు నేను కృషించి కాలిపోతున్నప్పుడు నేను అధైర్యపట్టలేదు. ఎందుకంటే నాకున్న ధైర్యం అంటే ఎంత బాహ్యంగా నేను నలిపోయి కాలిపోయి వేడికి శ్రమలకు, శోధనలకు కాలిపోయానో, కాలిపోయే కొలది శోధనలు వచ్చే కొలది నా విశ్వాసం, నా భక్తి నన్ను రూపవంతుడిగా, సౌందర్యంగా మార్చిందయ్యా. బాహ్య సౌందర్యం అంతరంగంలో నల్లగా, అంతరంగం చాలా సౌందర్యంగా ఉంది. మీరేమో యెరూషలేము కుమార్తెలు, సౌందర్యం పైకేమో సౌందర్యము, లోపలేమో నలుపు. నేనేమో పైకేమో నలుపు, అంతరంగ పురుషుడు, లోపల భాగం అంతా సౌందర్యంగా యేసుక్రీస్తు మెచ్చే గుణాన్ని కలిగి ఉన్నాను. ప్రార్థన చేద్దాం. టైం అయిపోయింది, మళ్ళీ బల్లారుతుంది కాబట్టి మనం మిగిలిన భాగం వచ్చే ఆదివారం ధ్యానం చేద్దాం. ఒక్క నిమిషం మోకరించండి, చిన్న ప్రార్థన చేద్దాం. అందరం ఒకటి తల్లి మోకరించమ్మా, మోకరించండి. ఒక్క నిమిషం మోకరించండి, ఒక్క నిమిషం మోకరించండి, ఒక్క నిమిషం మోకరించి చిన్న ప్రార్థన చేసుకోండి. యేసయ్యా, యేసయ్యా దర్శించయ్యా. నా బాహ్యమంతా సౌందర్యంగా ఉంది అని అనుకుంటున్నానయ్యా, కానీ
బాహ్యంగా ఎంత సౌందర్యమో నా అంతరంగం అంతా హీనంగా ఉందయ్యా, నల్లగా ఉందయ్యా, సౌందర్యం కోల్పోయానయ్యా. కారణంటే నాకు ఆచారం బాహ్య సౌందర్యం కలిగిన కారణం చేత నీ బిడ్డలాగా ఉండలేకపోయానేసయ్యా, క్షమించయ్యా. ఇప్పుడే తండ్రి నేను నల్లందానయ్యానయ్యా. ఎందుకింత అలుపు అంటే దేవా, నేనయ్యా శ్రమలలో కాలిపోయాను, శ్రమలు నలిగిపోయాను. నా శ్రమల వల్ల శోధించబడితే సువర్ణంగా, బంగారంగా, సౌందర్యంగా మార్చబడారు ప్రభువా. అట్టి సౌందర్యమైన జీవితం నాకు దయచేయ ప్రభువా. నేను కూడా అయ్యా యెరూషలేము కుమార్తెలా కాదయ్యా, యెరూషలేము కుమార్తెల వలె కాదయ్యా. నేను ఈ కుమార్తె వలె వధువు సంఘములాగా శుద్ధపడ సంఘములాగా జీవించే భాగ్యం దయచేయని ప్రార్థన చేసుకోండి. అక్క ప్రార్థన చేసుకోమ్మా, తల్లి ప్రార్థన చేసుకో. దేవునితో మాట్లాడు, ఒక్క నిమిషం దేవునితో మాట్లాడు, ప్రార్థన చేసుకుందాం. ఒక్క నిమిషం దేవునితో మాట్లాడు. హృదయం తెరువు, నోట్ తెరువు, యేసయ్యతో మాట్లాడు. మనసున్న మంచి దేవా, హృదయము వ్యాధితో నిండిన కపట కేంద్రము, దానిని వర్ణించుటాయవరి సాధ్యము. అంతరంగమును పరిశీలించు యేసయ్యా, స్థిర మనసుతో నీ దారిలో సాగనీవయ్యా. అంతరంగమును పరిశీలించు యేసయ్యా, స్థిర మనసుతో నీ దారిలో సాగనీవయ్యా. ఆ తండ్రి నీ పాదములో కొందనాలు. పరిశుద్ధుడమైన దేవానికి స్తుతి స్తోత్రాలయ్యా. గడిచిన దినములలో నీ అపారమైన ప్రేమలో కాచి కాపాడారు. ఏ మార్చి నెలయ్యో 2వ రోజులో ప్రవేశించావు తండ్రి. నెలంతా కాపాడండి, దీవించండి, బలపరచండి. మా జీవితాల్లో ప్రభువా యెరూషలేము కుమార్తె వలె బాహ్యంగా సౌందర్యంగా ఉండి హృదయాంతరంగమంతా నలుపుగా ఉంటే ప్రభువా ఇప్పుడే సరి చేసుకొని అంతరంగాన్ని సౌందర్యంగా చేసుకోవటానికి సహాయం చేయండి. ఈ ఉదయకాలంలో ఈ స్థలంలో ఉన్న ప్రతి బిడ్డను మీరు దీవించండి. చిన్నవారు, పెద్దవారు, స్త్రీలు, పురుషులు ప్రతి ఒక్కరు ఉన్నారు తండ్రి. ప్రతి బిడ్డను దీవించండి, ఆశీర్వదించండి, ఆరోగ్యాలు ఇవ్వండి, బలాన్ని ఇవ్వండి, శక్తినివ్వండి, బలపరచండి, సహాయం చేయండి. ప్రతి కుటుంబంలో గొప్ప దీవెన మేలులతో నింపండి. నెలంతా ప్రతి కుటుంబము ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా అన్ని విషయాల్లో బహుగా వర్ధిల్లి ఫలించే భాగ్యము దయచేయము తండ్రి. నా సంఘాన్ని దీవించండి, నా సంఘంలో ఉన్న ప్రతి కుటుంబాన్ని దీవించండి. ఏ కుటుంబానికి ఏది కావాలో, ఏ మేలు కావాలో సహాయం చేయి. వ్యవసాయం చేస్తున్న ప్రతి వ్యవసాయదారుడు మంచి పంటలు కూర్చుకోవటకు సహాయం చేయండి. పరీక్షలు రాస్తున్న, పరీక్షల కొరకు సిద్ధపడుతున్న ప్రతి బిడ్డను దీవించి మంచిగా పరీక్షల్లో ఫస్ట్ ర్యాంకులో పాస్ అయ్యే భాగ్యం దయచేయి ప్రభువా. ఉదయం మాతో ఉండి మహిమ పొందుకోరమని యేసు వారి పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. అంత లేచిన పడదామండి, లేచిన పడదాం. ఆశీర్వాదంబుల్ మా మీద వర్షింపచేయుమీశా, ఆశతో నమ్మియున్నాము నీ సత్య వాగ్దాతము. ఈ మాహి మీద కృమ్మరించుమో దేవా, క్రమ్మర ప్రేమ వర్షము కృమ్మరించుమో దేవా. తండ్రి దేవుని ప్రేమ, కుమారుడు యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క కన్నిన సహవాసం ఇప్పుడు ఎప్పుడు ఎల్లప్పుడు సదాకాలము మనందరి తోడై ఉండునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మీ అందరికి వందనాలండి.